అసలు ఏమైపోయారు? 33 ఇయర్స్ బ్యాక్ మాకు కనిపించారు. మళ్ళీ మొన్న 'అఖండ'లో కనిపించారు. ఎలా ఏమైపోలేదు. అనిపిస్తది 33 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళి చూసుకుంటే ఆ స్క్రీన్ మీద విజయ్ చంద్రశేఖర్ యాజ్ ఎ ఉమాగా ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ, అచీవ్‌మెంట్స్ కానీ ఏమనిపిస్తది? తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తెలియాలి అందరికి. నేను చదువు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశానండి. మా నాన్నగారు నేను నన్ను ఒక పెద్ద జడ్జి పోస్ట్‌లో చూడాలని అనుకునేవారు ఆయన. అందుకని లా చదివాను. ఐయామ్ బేసికలీ లా గ్రాడ్యుయేట్ అన్నమాట. సో, చదువు మూలాన బెంగుళూరుకి వెళ్ళిపోయి, బెంగుళూరులో చదువుకుని, మళ్ళీ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి, మరి అమెరికాలో కూడా పర్స్యూ చేసి, అక్కడ ఇండియన్ కాన్సులేట్‌లో కూడా పనిచేస్తూ ఉన్న టైంలోనే ఇంటికి వచ్చి నన్ను పిల్లని అడగంగానే పెళ్ళికి అలా అలా అలా. సో ఆ స్టేజెస్ ఏది నేను మిస్ అవ్వలేదు నా లైఫ్లో. కాలేజ్, వర్కింగ్, వెడ్డింగ్, కరెక్ట్ టైంలో పిల్లలు, అలా నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఎక్కువ నేను ఈ ఫిలింకి ఇచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మై సెకండ్ ఇన్నింగ్స్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్. దాదాపు 10 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు కదా! అవునండి, అవునండి. ఇప్పుడు కూడా నేను వరుసగా ఇది చేయట్లేదు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో వచ్చా నేను యాక్చువల్లీ. 5 ఇయర్స్ గ్యాప్, అగైన్ 10 ఇయర్స్ గ్యాప్, అగైన్ 7 ఇయర్స్ గ్యాప్ అలాగా. సో, మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఎక్కువగా చేయటం మొదలెట్టాను. పిల్లలు ఒక 8, 9 ఇయర్స్ వచ్చే వరకు మళ్ళీ ఒక గ్యాప్. ఒక 10 సంవత్సరాల గ్యాప్. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు చేశాను, మళ్ళీ గ్యాప్. అలా అలా ఏర్పడింది. బికాజ్ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తమిళనాడు ఐ హావ్ డన్. ఓకే, ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్యాప్ ఇచ్చి రావటం మూలాన నేను ఫ్రెష్గానే ఉన్నా, స్టీల్ అవ్వలా. ఓకే. ప్రతి పిక్చర్లోని కనిపిస్తుంది, అన్నీ ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అనే పేరు నేను పొందలేదు. ఇట్ సో హ్యాపెండ్ ఫర్ మీ, పీపుల్ వేర్ లుకింగ్ ఫర్ మీ ఫర్ గుడ్ బెస్ట్ రోల్స్. ఐ డోంట్ నో వై. ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్. బట్ 'అఖండ'లో చేసి తెలుగులో చాలా సినిమాల్లో కనిపిస్తారేమో అందరు స్టార్ హీరోలకి యాజ్ ఏ మదర్‌గా. ఎందుకంటే అంత న్యాచురల్‌గా ఉన్నారు స్క్రీన్ మీద. అంతా అసలుకి ఎలా అంటే మిమ్మల్ని చూసి న్యాచురల్‌గా ఏడ్చేశారు చాలామంది. చాలా మీ ఏడుపుని చూసేసి. నిజమే ఆ? నిజమే. ఎందుకని గ్యాప్ ఇచ్చారు మళ్ళీ? అంటే తెలుగులో కూడా అలాంటి గ్యాప్ సబ్జెక్టులు అని రాక? కాదు, వచ్చినాయి ఒక 4, 5 వచ్చినాయి. బట్ దే వర్ నాట్ వెరీ గుడ్ కన్సర్న్స్. బోయపాటి గారి కళ్ళకి నేను ఎలా కనిపించానో తెలియదు. చలపతిరావు గారని ఒక పిఆర్ అనమాట, ఆయన సజెస్ట్ చేశారంట, "ఆ, మంచి ఆర్టిస్ట్ అండి, మీరు ట్రై చేయండి" అని. సో నా ఫస్ట్ థ్యాంక్స్ టు చలపతిరావు గారు. ఆ తర్వాత బోయపాటి గారిని చూడంగానే నాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన, అంత పెద్ద లెజెండ్ ఆయన అక్కడ అని నాకు అనిపించలేదు చూసినప్పుడు. ఎంతో ఆప్యాయత, ఎంతో ఏమంటారు, అసలు ఆ వేరుపాడు అనేది లేదండి. పెద్ద ఆర్టిస్ట్ షూటింగ్ స్పాట్లోనే నేను షాక్ అయిన కారణం, ఫస్ట్ డేనే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఇక్కడ నుంచి ఐ వెంట్ జస్ట్ టు మీట్ హిమ్. ఓకే. వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అమ్మ భోంచేయండి అమ్మ అని చెప్పేసి ఆయన కూర్చొని తినేటప్పుడు డైనింగ్ టేబుల్లో అందరూ కూర్చునేటప్పుడు నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టారు. కమ్మని భోజనం, తెలుగు భోజనం తిని ఎన్నాళ్ళైందో. ఎన్నాళ్ళైపోయిందో. దోసకాయ పచ్చడి, తోటకూర పప్పు, బెండకాయ కలిపి పెట్టిన బెండకాయ పులుసు, అవన్నీ చూసి నాకు అసలు ఆనందం. నాకు పిక్చర్ వస్తుందో లేదో తెలియదు, భలే మంచి భోజనం దొరికింది అనిపించింది. తినేసి వచ్చేద్దాం ఫ్లైట్లో. శుభ్రంగా తినేసి వచ్చేద్దాం అని అనుకున్నా. బట్ ఆయన తర్వాత ఏ ఊరమ్మా ఏంటమ్మా అని అడుగుతున్నప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. మా ఊరు గుంటూరు, కారంచేడు పక్కన మునిపల్లి అనే ఊరు మా నాన్నగారిది మా అన్నమాట. గుంటూరు అమ్మాయి. ఈ గుంటూరు. సో కొడాలి, ఇంటి పేరు కొడాలి. కొడాలి చక్రధరరావు గారని మా నాన్నగారు. చదువు కోసం చిన్నప్పుడు చెన్నైకి వచ్చేయటంతో ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట యాక్చువల్లీ. ఓకే. యా. సో అలా. సో బోయపాటి గారిని గురించి నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. వండర్ఫుల్. నేను ఎంతో మంది డైరెక్టర్లతో ఇక్కడ వర్క్ చేశానండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ అ హ్యూమన్ బీయింగ్. బోయపాటి గారి మనసు, పెద్ద ఆర్టిస్టు, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ అని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ, అమ్మ మీరు తిన్నారా, అమ్మ మీరు ఎండలో నుంచోకండి, అమ్మ మీకు ఇప్పుడు షాట్ లేదు, అలా అలా నీడలో వెళ్ళి నుంచోండి అని ప్రతి ఆర్టిస్ట్ని హీ టేక్స్ కేర్. ఓకే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిస్ స్ట్రేచర్, ఫర్ హిజ్ లెవెల్. ఆయనకి ఏం పోయింది, ఆయన పాటికి ఆయన పని మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ టేక్ స్టార్ట్ కెమెరా అంటుంది తప్పితే
హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. మంచినీళ్ళు ఇవ్వండి అందరికీ అంటే జూనియర్ ఆర్టిస్టులు ఆ ఇల్లు అటువంటి పెళ్లి సందర్భం కదా అది. సో ఆ జూనియర్ ఆర్టిస్ట్ మెనీ దేర్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ కేర్ గివెన్ టు వన్ అండ్ ఎవ్రీబడి దేర్. అండ్ ఆయన ఆప్యాయత, ఆయన మాటల్లో ఆప్యాయత, ఆయన ఆ టేక్ ఇంకొక ఎక్స్ట్రా టేక్ కావాలంటే కూడా ఆ హంబుల్నెస్, యా దట్ ఈస్ ద రైట్ వర్డ్. హంబుల్నెస్ ఈక్వల్ టు బోయపాటి గారు. హంబుల్నెస్ ఈజ్ ఈక్వల్ టు బోయపాటి గారు. బట్ అంటే విజయ్ గారు, మీరు తమిళ్లో అంటే చాలా మంది ఆర్టిస్టులతో చేశారు కాబట్టి ఒక ర్యాపో ఉంటుంది, స్క్రీన్ మీద ఈజీగా కొన్ని సీన్స్ పండించవచ్చు. బట్ తెలుగులో ఒక్కసారిగా అండ్ అటు నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు తెలియని ఆర్టిస్టు అంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు, స్క్రీన్ మీద ఫస్ట్ టైం మీరు ఆయన్ని ఢీ కొట్టాలి. అది కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు డైలాగ్స్ కానీ కాంబినేషన్స్ లో ఉన్న సెంటిమెంట్స్ ని పండించాలి అంటే ఇద్దరి మధ్య ఒక ర్యాపో ఉండాలి, బిఫోర్ పరిచయాలు కూడా ఉంటేనే అది వస్తుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు, యాక్చువల్లీ నేను ఇక్కడ తమిళనాడులో ఉండటం వలన తెలుగులో లీడింగ్ ఎవరిని అడిగితే నేను చెప్పలేను, మలయాళంలో లీడింగ్ ఎవరికి చెప్పాలని తెలియదు కదా. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో నాకు తెలియదు. కానీ బాలయ్య గారిని ఆ క్రౌడ్ రిసీవ్ చేసుకోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంత ఫాలోయింగా ఏంటి, ఎటువంటి సూపర్ స్టార్ ఆయన ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆడియో లాంచ్లో వచ్చినప్పుడు. అలా ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అ లెజెండ్ సన్, ఈజ్ ఆల్సో లెజెండరీ యాక్టర్ అనేది ఒక పక్కన తెలిసినా కానీ ఇంత ఫాలోయింగ్, ఇంత ఆరాధిస్తున్నారు ఆయన్ని అనేది నాకు అక్కడ నా కళ్ళారా చూసిన తర్వాత తెలిసిందండి. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రేట్. హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, హీస్ సో ఇన్ఫర్మేటివ్. ఆయనతో కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా నోరు తెరిచి వింటూ ఉంటాను, ఆయన మాట్లాడించి మనం చూస్తూ ఉండాలి. హీ టాక్స్ సో గుడ్ అబౌట్ సైన్స్, అబౌట్ అస్ట్రాలజీ, అబౌట్ ఎనీథింగ్, పాలిటిక్స్. సో ఇన్ఫర్మేటివ్ ఫర్ హిజ్. ఆయన కూడా అంత సింపుల్గా ఉంటారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువ వస్తుంది అని. నిజం? ఆయనకు చాలా కోపం ఎక్కువ వస్తుంది. కోపం ఎక్కువ లేదండి, నాకు ఈయన అలా అన్నారేంటి అని అనిపిస్తుంది. కోపం ఎక్కువ ఆయనకి, కోపగించుకుంటారు. ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే, ఏదైనా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది అని. అది ఎవరికైనా వస్తుంది అనుకోండి, ఎనీథింగ్ డిస్టర్బ్డ్ ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. బట్ ఆయన చూసిన తర్వాత నాకు ఆయన కోపం వస్తుందా అని అనిపించింది. అసలు ఆ మాటలు కానీ, ఆయన సౌమ్యత, ఆయన అమ్మా రండి, అంత పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. ఎవరైనా వచ్చారంటే లేచి కూర్చుని రే చైర్ వేయండి, కుర్చీ వేయండి అని అంటుంటారు ఆయన. ఇట్ ఈస్ అమేజింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ బాలయ్య గారి లాంటి ఆయన్ని నేను అసలు నా తటస్థపడలేదు నా కళ్ళకి. బాలయ్య గారి ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, మన అమ్మాయి, మనోళ్ళ అమ్మాయి అంటే ఆయన నన్ను చూసినప్పుడు ఆ గెటప్లో ఉన్నాను, వైట్ వేసుకుని చేశారనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా మార్చుకుని వెళ్ళొస్తానండి ఇలా చూశారు నన్ను. ఎవరు అనుకున్నారమ్మా అని అన్నారు, గుర్తుపట్టలేదు ఆయన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.